చేస్తున్నా. యాక్చువల్లీ మలయాళం సినిమాని తెలుగులోకి తీసుకొస్తున్నారు, ఓకే. అందరికీ అంటే ఈ టైటిల్ విషయంకి వచ్చేసరికి ఎందుకు ఒక తెలుగు టైటిల్ పెట్టలేదు, అదే టైటిల్ని ఎందుకు రిలీజ్ చేస్తున్నారనే ఒక డౌట్ ఉంది. అంటే తెలుగు టైటిల్ ఏం సజెస్ట్ చేయలేదా మీరు? ఇది సజెషన్ మీద కాదన్నా, ఇది యాక్చువల్గా ఇది 1950s to 60s జరిగిన బ్యాక్డ్రాప్లో జరిగిన స్టోరీ. అండ్ ఇది మేము ఆ టైటిల్కి ఇచ్చే రెస్పెక్ట్, లైక్ ఇట్స్ ఎ స్లోగన్ ఆన్ దోస్ డేస్. కేరళలో జరిగిన ఒక రాజకీయ దీని మీద తీసిన దాని మీద అప్పట్లో ఒక స్లోగన్, దిస్ ఈజ్ ఎ స్లోగన్ వాట్ పీపుల్ యూస్ టు హ్యావ్ ఆన్ దోస్ డేస్ అక్కడ కేరళలో. సో అది సజెషన్ ఆర్ న్యాయం కన్నా వీ జస్ట్ వాంట్ టు గివ్ ద రెస్పెక్ట్ టు ద స్లోగన్. బట్ అదే మీరు అన్నట్టు రీజన్ ఉండొచ్చు, కానీ తెలుగు టైటిల్ పెడితే ఇంకొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది కదా తెలుగు టైటిల్కి. కరెక్ట్. రీచ్ అనేది వీ థాట్ ఇట్ సెకండరీ బికాస్ వి రియల్లీ రెస్పెక్ట్ ద కాన్సెప్ట్ అండ్ వాట్ హ్యాపెండ్, పీపుల్ ఎలా స్ట్రగుల్ అయ్యారు దాని మీద వీ జస్ట్ వెంట్. అండ్ అది ఒక గివింగ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద మోషన్ వాట్ హ్యాపెండ్ ఇన్ 1950s. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. వాసు గారు హాయ్ అండి. సార్, రీసెంట్గా మీరు ఇంకా ప్రొడక్షన్ కొంచెం బిజీ అవుతాను, ప్రొడక్షన్లో బిజీ అవుతాను, ప్రొడ్యూస్ చేస్తాను ఫిలిమ్స్ అన్నారు. బట్ నెలకో సినిమాతో మళ్ళీ రిలీజ్ ఏదో రకంగా వస్తున్నారు ప్రెస్ మీట్కి. గ్యాప్ తీసుకుందాం అనుకున్నా కానీ కుదరట్లేదు. అండ్ ప్రొడక్షన్ది ఫుల్ నెక్స్ట్ 3 ఫిలిమ్స్ ఉన్నాయి, అది అనౌన్స్ చేయాలి ఒక్కొక్కటి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ సాల్వ్ చేసుకుని అనౌన్స్ చేద్దాం అని చెప్పి ఆగుతున్నది. సార్ అదే అల్లు అర్జున్ గారి బర్త్డే వస్తుంది అంటే గ్లిమ్స్, టీజర్, ఫస్ట్ లుక్ ఏదో ఒకటి అప్డేట్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. ఎలాంటి అప్డేట్ రాబోతుంది? April 8th మేబీ టైటిల్ దే విల్ అనౌన్స్ అండి. అండ్ ఒక పోస్టర్ కూడా ఇద్దాం అనుకుంటున్నారు, టైటిల్ అండ్ పోస్టర్ మేకమ్. ఓకే, ఒక గ్లిమ్స్ లాగా ఏమి ప్లాన్ చేయట్లేదు అంటే మేబీ ఏమైనా ఉండొచ్చు? మై నాలెడ్జ్ పోస్టర్ అండ్ టైటిల్ ఈజ్ గోయింగ్ టు కమ్. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే ఇన్నాళ్ళు షూట్ అయిన తర్వాత కూడా ఒక విజువల్ వదలకపోవడానికి రీజన్ ఏంటండి? అంటే షూట్ స్టార్ట్ అయ్యి కూడా చాలా రోజులు అవుతుంది కదా ముంబైలో, అల్లు వచ్చిన ఫిలిం విజువల్ కమ్ టు దిస్ ఫిలిం బెటర్. అంటే ఒక విజువల్ అనేది అసలు బయటకు వదలకపోవడానికి రీజన్ ఏంటి? ఇట్స్ స్పెషల్ ఫిలిం, దట్స్ వై దే ఆర్ హోల్డింగ్ ఇట్. ఓకే, అంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి కొంచెం. టోబినో, హాయ్. So you mentioned that it is based on 1950s and situation, right? So what was your understanding towards that actual situation which was happened around, and who guided you with all the demographical details? So I depend a lot on my director and my writer. So we were discussing this project since 2018. So we had a lot of time. We had a lot of time to do the search, discuss about it, and it's not based on an actual particular incident. I think the premise is set in 1950s Kerala's socio-political scenarios. So the premise was there, and we were inspired by many actual events that happened there. So it's not the exact depiction of whatever happened there. Yeah. So we could use our presence of mind a little also, and imagination, creativity, everything. Understood. Director, hi. Yeah, so